అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కృష్ణాష్టమి కదా, సో నేను మా ఇంటి దగ్గరలో ఉన్న కృష్ణుడి గుడికి అయితే వచ్చానమాట. ఇక్కడైతే రథయాత్ర అయితే జరుగుతుందండి. సో మీరు కూడా నాతో పాటు ఈ రథయాత్రని అయితే చూసేసేయండి. మనకి పూరిలోనే నార్మల్గా రథయాత్ర అనేది జరుగుతుంది, కాకపోతే ఇక్కడ కూడా ఈ టెంపుల్లో చేస్తున్నారనమాట. సో లోపల విగ్రహాలు చూసారా, అవి కూడా పూరిలో ఉన్నట్టే ఉన్నాయి అచ్చం. నార్మల్గా పూరిలో కనుక రథయాత్ర చేసినప్పుడైతే ఆ రథం ఎక్కడ కదులుతుందో అక్కడ దాకా వర్షం పడుతుంది. సో ఇది పూరి కాదు కాబట్టి పడట్లేదు అనమాట. చాలామంది వచ్చారు. కృష్ణుడికి అంతమంది భక్తులు ఉన్నారని ఇక్కడ చూసే తెలుసుకోవచ్చు మనము. అంతే కదా, కృష్ణుడికి భక్తులు ఎక్కువ అని అందరికీ తెలిసిందే. సో ఈ రథయాత్ర ఎందుకు చేస్తారంటే దేవుడుకి మనుషులకి ఉన్న బంధాన్ని తెలపడానికి ఈ రథయాత్రను అయితే చేస్తారనమాట. నేను మీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్, ఈ రథయాత్ర చాలా బాగా జరిగిందండి. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది రథయాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత. మీరు కూడా ఎప్పుడైనా రథయాత్రకి ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్, ఇది ఆ రోజు మార్నింగ్ అనమాట. నార్మల్గా విలేజ్లో దేవుడి ఆవునైతే ఊర్లోకి పంపిస్తారు. సో ఆవు ఏ ఇంటికి వచ్చి ఆ ఇంటిలో వాళ్ళు పెట్టిన ఫుడ్ అయితే తింటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ ఇంటి ముందే ఫుడ్ పెడతారు, ఎందుకంటే అది వచ్చి తిని వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో మేము కూడా పెట్టామన్నమాట. కానీ ఆవు ఇంట్లోకి అయితే వచ్చేసింది పాపం, అది చూసుకోకుండా. కానీ ఇంట్లోకి ఆ రోజు అలా ఆవు రావడం చాలా హ్యాపీగా అనిపించిందండి. నెక్స్ట్ అయితే మేము ఇంట్లోకి వచ్చిందని కదా అని చెప్పేసి దానికి మళ్ళీ ఫుడ్ పెట్టామన్నమాట. సో చూసారా ఎంత బాగా తింటుందో. ఇలాంటివి జరిగితే మనకి లైఫ్లో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా అండి. మీకు కూడా ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. జగన్నాథ రథయాత్ర ఖచ్చితంగా చూడమని చెప్పండి. ఎందుకంటే పూరి వెళ్ళగలిగే వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడ రథయాత్ర చూడొచ్చు, వెళ్ళలేని వాళ్ళు ఈ రథయాత్రని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. సో నెక్స్ట్, ఆవు అనమాట. ఆవు ఎంత బాగా తింటుందో కదా, దాని కళ్ళు ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. మనకు తెలిసిన దాన్ని బట్టి అయితే పురాణాల ప్రకారం ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారంట. సో ముక్కోటి దేవతలు ఆవులో నిలువుంటారు కాబట్టి ఆవుకి ఏదైనా మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని అయితే పెద్దలు చెప్తారు. సో నేను కూడా మీకు ఈ విషయం చెప్పాను. నెక్స్ట్, ఆవును చూడండి ఎంత మంచిగా తింటుందో కదా, ఎంత బాగా తింటుందో. ఈ ఆవుతో పాటు దాని పిల్ల కూడా వచ్చింది, కాకపోతే బయటే ఉండిపోయింది అనమాట. అది బయట పెట్టిందే తినింది, కాకపోతే ఇది మాత్రం లోపలికి వచ్చింది. మేమైతే సడన్ షాక్ అనమాట ఇది ఇలా లోపలికి రావడం చూసేసి. కానీ చాలా హ్యాపీగా వచ్చింది సడన్గా వచ్చినా కూడా. ఎంత బాగుంటుందో కదా ఇలాంటివి మన లైఫ్లో జరిగితే. మీరు కనుక ఖచ్చితంగా ఒకసారి పూరి అయితే విజిట్ చేయండి, లేకపోతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూసేసేయండి రథయాత్ర కోసం. ఈ ఆవు కూడా చాలామంది ఊర్లలో ఈ ట్రెడిషన్ అయితే ఉంటుంది, మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చాలా మంచిదన్నమాట. సో నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో నల్లేరు పచ్చడి అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అది హెల్త్కి కూడా చాలా మంచిదంట. సో మీరు కూడా ఆ వీడియోని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆ వీడియోలో పెట్టేసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కనుక కమెంట్లో పిన్ చేస్తే నేను ఖచ్చితంగా నల్లేరు పచ్చడి వీడియో ఫాస్ట్గా పెట్టడానికి అయితే నాకు అది హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి. చాలామంది ఇప్పుడు దాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. నేను ఈ వీడియోకి అయితే 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు దాన్ని రీచ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇదన్నమాట నా వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి, చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి